బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఐడిపిఎల్ భూములపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. భూ కబ్జాలపై ఇటీవల కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇక చెరువు భూములను కూడా ఆక్రమించారని కవిత ఆరోపించారు. అదే సమయంలో కవిత భర్త పైన కూడా మాధవరం కృష్ణారావు భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఐడిపిఎల్ భూములపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. 4,000 కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో విజిలెన్స్ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. కుకట్పల్లి సర్వే నంబర్ 376లో ఏం జరిగిందో విచారించి నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఐడిపిఎల్ భూములపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. భూ కబ్జాలపై ఇటీవల కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇక చెరువు భూములను కూడా ఆక్రమించారని కవిత ఆరోపించారు. అదే సమయంలో కవిత భర్త పైన కూడా మాధవరం కృష్ణారావు భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఐడిపిఎల్ భూములపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. 4,000 కోట్ల రూపాయల విలువైన భూముల విషయంలో విజిలెన్స్ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. కుకట్పల్లి సర్వే నంబర్ 376లో ఏం జరిగిందో విచారించి నివేదికనివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.